హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ రజనీ రెడ్డి. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు వీడియో ఏంటో మీకు థంబ్నెయిల్ చూస్తే అర్థమైపోయే ఉంటుంది కదా. బతుకమ్మ సెలబ్రేషన్స్, తెలంగాణ స్పెషల్ బతుకమ్మ సెలబ్రేషన్స్ కదా. సో ఏంటి అంటే, ఎప్పుడు నేను మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళేది బతుకమ్మకి, కాకపోతే ఈసారి ఇక్కడనే చేసుకుందాము మన కొత్తింట్లో అని చెప్పేసి బతుకమ్మ సెలబ్రేషన్స్ అయితే ఇక్కడనే చేసుకుంటున్నాను. దానికోసం కొన్ని పూలు అవన్నీ తీసుకొచ్చి రెడీ చేశాను. ఎర్లీ మార్నింగ్ లేచి ఫాస్ట్గా పని అంతా కంప్లీట్ చేశాను. ఎందుకంటే పూలు ఇవన్నీ కలెక్ట్ చేయడానికి చాలా టైం పడుతుంది అని ఫాస్ట్గా లేచి పని అంతా కంప్లీట్ చేసేసి నీట్గా ఫ్రెష్ అప్ అయిపోయాను అనమాట. ఇక్కడ వచ్చేసి పిల్లలిద్దరూ వాళ్ళిద్దరికి స్నానాలు చేపించేసి బయటికి పంపించేశాను. ఇంకా పూలు అవన్నీ తీసుకురావడం పనిలో ఉన్నాను. సో ఇక్కడ వచ్చేసి నేను పూలు అవన్నీ చేప పట్టేసి బయటనే ఆ పూలు అవన్నీ బయటనే పోసేసాను. ఇంకా చూడండి, ఇక్కడ టేక్ పువ్వు, ఇంకా కొన్ని అంటే తంగడి పువ్వు, ఇవేమో మమ్మీ పంపించింది ఊరు నుంచి. సో అక్కడ చాలా దొరుకుతాయి కదా. సో కొన్నేమో కొనుక్కొచ్చాను, కొన్నేమో బయట నుంచి కలెక్ట్ చేసాము, కొన్ని ఇంటి పక్కన తెంచుకొచ్చాము. ఇలా అక్కడక్కడ నుంచి తీసుకొని వచ్చానమాట. సో బతుకమ్మ అనేది ఇది 3 మెంబర్స్ కలిసి పేర్చామన్నమాట. సో యాక్చువల్గా బతుకమ్మ చూస్తుంటే అంత ఈజీ ఉంది, కానీ పెరగడానికి చాలానే కష్టపడ్డాము. అంటే కష్టపడడం అంటే మూటలు పోయడం అలా కాదు, అంటే ఏది ఎక్కడ పెట్టాలి ఏంటి అనేది కొంచెం ఆలోచించి ఆల్మోస్ట్ ఇది మేము 11కి స్టార్ట్ చేసాము. 11:30 12 అయింది అనుకోండి. 12కి స్టార్ట్ చేస్తే మాకు 2 బతుకమ్మలు కంప్లీట్ అయ్యేసరికి 3 అయింది. సో ఏంటో అదొక హ్యాపీనెస్ అనమాట. యాక్చువల్గా మా ఇంట్లో మా అమ్మ పేరుస్తున్నప్పుడు మా అక్క వాళ్ళు మేము ఇద్దరం పేర్చేవాళ్ళము. మా అక్క వాళ్ళ ఇంట్లో మా పెద్దనాన్న పేర్చేవాడు అనమాట. సో నేను అనేది మా మమ్మీని, మమ్మీ మా పెద్దనాన్న వాళ్ళ కంటే మనదే పెద్దగా ఉండాలి అని పేరుపించేది. సో ఇక్కడ కూడా అంతే, ఇంకొంచెం పెద్దగా అని పేరుస్తూనే ఉన్నాము. పేర్చడం అయితే ఓకే, కానీ ఎత్తుకెళ్ళేటప్పుడు అమ్మో నా వల్ల కాలేదు. సో అక్క వాళ్ళు, మా ఇంటి పక్కన అక్క వాళ్ళు ఉంటే ఎత్తుకెళ్ళారనమాట. సో చిన్న బతుకమ్మ నేను ఎత్తుకెళ్ళాను, పెద్దది అంటే పేర్చడం ఓకే, కానీ అది తీసుకెళ్ళాలంటే నిజంగా చాలా వెయిట్ ఉందన్నమాట. సో ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది. ఇలా చేశాను బతుకమ్మ, చాలా హ్యాపీగా అనిపించింది. మన చేతులతో మనము కొత్త ఇంట్లో ఇలా చేయాలనుకున్నాను. సో చేశాను, చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. సో పెద్ద బతుకమ్మ వచ్చేసి మా పక్కన అమ్మాయి చేసింది, అంటే అందరం హెల్ప్ చేసాము. తను రెడీ చేసింది. చిన్నది వచ్చేసి నేనే రెడీ చేశాను అనమాట. సో ఇక్కడ వచ్చేసి 2 బతుకమ్మలు అనేవి కంప్లీట్ అయిపోయి ఇంకా దేవుడి దగ్గర పెట్టి రెడీ అయితే అయ్యాము. ఆల్మోస్ట్ హడావిడి అయిపోయింది అనమాట. పిక్స్ కానీ దిగడానికి లేదు, తీసేటప్పుడు వీడియో కానీ ఫోటో కానీ తీద్దామనుకున్నాను, అది ఏమీ లేదు. చాలా హడావిడి అయిపోయింది లాస్ట్కి వచ్చేసరికి. అంటే పిల్లల్ని రెడీ చేసి నేను రెడీ అయ్యేసరికి చాలా టైం అయిపోయింది అప్పటికి. ప్లస్ ఇక్కడ ఏంటో ఎప్పుడు వర్షం రాలేదు, ఈరోజు సడన్గా వర్షం కూడా వచ్చింది. సో అందులోటి ఇంకా చాలా ఫాస్ట్గా తీసేశారు. సో హడావిడి అయిపోయిందనమాట. సో ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చింది బతుకమ్మకి. సో ఇంకా బతుకమ్మల్ని ఎత్తుకొని ఇంకా అక్కడికైతే వెళ్ళాక చూడండి ఇక్కడ ఎలా ఉందో, ఎంతమంది జనాలు ఉన్నారో, అసలు ఎన్ని బతుకమ్మలు ఉన్నాయో. ఇట్లా లాస్ట్ 2 ఉన్నాయి కదా, అవి మన 2 కనిపిస్తున్నాయా, వైట్ కలర్ ఫ్లవర్స్ ఇంకా ఉన్నాయి. సో ఇక్కడ ఎంతమంది జనాలు ఉన్నారో, ఎంత హ్యాపీగా అనిపించిందో అనమాట. సో ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళు, ఎవరికి తోచిన విధంగా వాళ్ళు డ్యాన్స్ చేస్తూనే ఉన్నారు. సో ఇక్కడ ఇంతమంది జనాలకి ప్లేస్ అనేది సరిపోక ఫస్ట్లో పిల్లల్ని అండ్ నెక్స్ట్ కొంచెం ఏజ్ అంటే మధ్యలో వాళ్ళని అండ్ ఇంకొక నెక్స్ట్ ఏజ్ కొంచెం ఏజ్డ్ వాళ్ళని అలా పెట్టి డ్యాన్స్లు అయితే వేశారు. చాలా హ్యాపీగా అనిపించింది. అంతే కదా, ఎప్పుడో ఒకసారి కదా మనం బతుకమ్మ సెలబ్రేషన్స్ చేసుకునేది, అంటే సంవత్సరానికి ఒక్కసారి ఇలా హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు అనిపించింది. సో ఇక్కడ మా వాళ్ళు చూడండి, ఇటు సైడ్ ఈ గ్యాంగ్ మొత్తం మాదే అనమాట. అంటే మా ఇంటి సైడ్ వాళ్ళు. యాక్చువల్గా నేను వేసేటప్పుడు తీసేవాళ్ళు లేరు వీడియో, సో అందుకని నేను వేరే వాళ్ళని వీడియో తీశాను. సో ఇక్కడ ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళు డ్యాన్స్ అయితే వేశారు. అండ్ ఫుల్ రష్గా. యాక్చువల్గా ఇంతకుముందు వచ్చేసి ఎవరి కాలనీలో వాళ్ళు, అంటే ఒక 10 మెంబర్స్, ఒక 5 మెంబర్స్ అలా పెట్టుకునే వాళ్ళు అనమాట. సో ఇక్కడ మా కౌన్సిలర్ వచ్చేసి అలా వద్దు, అలా ఏం బాగాలేదు, అందరం ఒకే దగ్గర చేసుకుందామని ఇవన్నీ ఆయనే చేశాడనమాట. కింద రాళ్ళు గుచ్చుకోకుండా గ్రీన్ మ్యాట్ వేయడం అండ్ లైటింగ్స్ సెట్ చేయడం అన్నీ వాళ్ళే చేశారనమాట.
సో, నిజమే కదా! ఇట్లా ఇప్పుడు అన్ని చోట్ల ఏమైపోతుందంటే 5 మెంబర్స్ కలిసి చేసుకోవడం ఇలా అయ్యేసరికి అది పెద్దగా ఇంట్రెస్ట్ అనిపియట్లేదు. సో, అందుకని ఇలా అయితే చూడండి ఎంతమంది ఉన్నారో అండ్ అందరినీ కలవచ్చు, అందరినీ చూడొచ్చు. సో, హ్యాపీగా అందరూ వాళ్ళకి వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. సో, నేనైతే ఇక్కడ సింపుల్‌గా నెట్టెడ్ శారీ కట్టుకున్నాననమాట. సో, ఇలా సింపుల్‌గానే రెడీ అయిపోయాను. అండ్ ఇక్కడ చూడండి మా కన్నిగాడు సో, వాడిని వీడియో తీయి అంటుంటే వాడిని తీశాను. యాక్చువల్‌గా ఇద్దరం సేమ్ కలర్ మ్యాచింగ్ చేసుకున్నాము. యాక్చువల్ పిక్స్ దిగుదాము అనుకున్నాం కానీ అప్పటికి హడావిడి అయిపోయింది. మేము వచ్చేసరికి కూడా ఆల్మోస్ట్ అందరూ వచ్చేసారనమాట. సో, చూడండి ఎంతమంది జనాలు ఉన్నారో ఆల్మోస్ట్ 200 అలా అంతవరకు ఉంటుంటారు. సో, నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. మా ఊళ్ళో వచ్చేసి మమ్మీ వాళ్ళ ఇంట్లో వచ్చేసి ఉంటారు కానీ ఒక 10 అలా బతుకమ్మలు చేసేసి ఒక 20 మెంబర్స్ 30 మెంబర్స్ ఉంటారు. ఇక్కడనేమో ఇంతమంది ఉన్నారు. సో, ఫస్ట్ టైం ఇలా బతుకమ్మ చేశాను అండ్ చాలా హ్యాపీగా అనిపించింది. అంటే ఫస్ట్ టైం ఏం కాదు, మా మమ్మీ వాళ్ళ ఇంట్లో చేస్తూ ఉంటారు కానీ మా ఇంట్లో చేయడం అంటే మా ఇంట్లో మా అత్తయ్య వాళ్ళకి లేదు అని అన్నారనమాట. సో, నేను మా పాప పుట్టిన కొత్తలో అయ్యగారిని అడిగాను చేసుకోవచ్చా అని అంటే, ఏం లేదమ్మా గౌరమ్మని ఎవరైనా పెట్టుకోవచ్చు అంటే ఎవరైనా అంటే నేనైతే అన్నీ చెప్పాను అంటే మా వివరాలన్నీ చెప్పినాక పర్లేదమ్మా పెట్టుకోవచ్చు గౌరమ్మని తప్పేం లేదు అన్నారు. సో, ఇంక అప్పుడు నేను బతుకమ్మని అయితే ఫస్ట్ మా పాప పుట్టిన కొత్తలో పేర్చాను. సో, తర్వాతకి మళ్ళీ ఇప్పుడు పేర్చాను. ఇంకా పడేయకూడదు అనుకుంటున్నాను. అంటే ప్రతి ఇయర్ ఇలానే కంటిన్యూ చేయాలి, ఇంకా పడేయకూడదు అని ఫిక్స్ అయ్యాననమాట. యాక్చువల్గా మా మమ్మీ వాళ్ళు కంటిన్యూగా అంటే నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఇప్పటి వరకు పేరుస్తూనే ఉందన్నమాట. ఎవరు పేర్చినా పేరకపోయినా ఎవరున్నా లేకపోయినా పేరుస్తూనే ఉంటుంది. ఎందుకు అంటే వాళ్ళకు అదొక సెంటిమెంట్ గౌరమ్మని పెట్టుకున్నాక పడేయకూడదు అని. సో, ఎలాంటి సిచ్యువేషన్లోనైనా కొంచెమైనా బతుకమ్మని పేరుస్తుంది అనమాట. ఇంత పెద్దగా పేరుస్తేనే బతుకమ్మ అని అన్నారు. కొంచెం ఫ్లవర్స్ పెట్టి పేర్చినా కానీ బతుకమ్మ అని అంటారు కదా. సో, ఇక్కడ చూడండి మా పిల్లలు వాళ్ళకు వచ్చిన రేంజ్లో వాళ్ళు వేస్తూనే ఉన్నారనమాట. ఇక్కడ ఎల్లో కలర్ జాకెట్ వేసుకొని ఉంది కదా, సో తను మా పాప అనమాట. సో, ఇది లాస్ట్ మూమెంట్లో ఇంకా జెంట్స్ కూడా యాడ్ అయిపోయారనమాట. అంటే కొద్దిసేపు వాళ్ళు కూడా వేశారు. కొద్దిసేపు కూడా కాలేండి, ఒక సాంగ్ ఏమో వేశారు అంతే. సో, ఇక్కడ పిల్లలైతే ఫుల్ అంటే హ్యాపీ అయిపోయారు. అంటే ఎప్పుడు బిజీ లైఫ్ స్కూళ్ళు ఇవే అని కాకుండా ఇలా ఇప్పుడు ఇలా పండగలప్పుడు మంచిగా సెలబ్రేషన్ చేసుకోవచ్చు కదా. సో, అలా ఫుల్ హ్యాపీ అయిపోయారనమాట. సో, ఇక్కడ ఇంకా ఫైనల్ అన్నమాట. ఆల్మోస్ట్ ఇదంతా కంప్లీట్ అయిపోయేసరికి 11:30 అయిపోయింది. ఇంకా 11:30 అయింది. ఇంకా చాలు అంటే ఇంకెవరు ఊరుకుంటారు, ఇంకా వేస్తూనే ఉన్నారు. ఇంకా పిల్లల ఎనర్జీ అయితే ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. ఒక రేంజ్లో అసలు ఎంత ఘనంగా వేసారంటే అసలు చెప్పలేము. ఇంకా ఇక్కడ ఇద్దరు ఉన్నారు కదా, వీళ్ళిద్దరు మా పిల్లలు అనమాట. అంటే తను ఎల్లో కలర్ మా పాప అండ్ తన పక్కన ఉన్నది మా ఫ్రెండ్ వాళ్ళ పాప అనమాట. సో, చూడండి ఎలా వేస్తున్నారు. ఆల్మోస్ట్ ఇది 11:30 అలా అనమాట. ఫైనల్లీ మా బతుకమ్మ సెలబ్రేషన్స్ అయితే ఇలా అయిపోయాయి. అండ్ ఈరోజు వీడియో అయితే ఇది. అండ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే దాంట్లో ఆల్ అనే ఆప్షన్స్ దాన్ని క్లిక్ చేస్తే నా ప్రతి నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి. ఫైనల్లీ మా చిన్న బతుకమ్మ సెలబ్రేషన్స్ అయితే ఇలా జరిగాయి. అండ్ పెద్ద బతుకమ్మకి ఇంతకంటే డబల్ జరుగుతాయి అన్నమాట. సో, అంటే సద్దుల బతుకమ్మకి ఇంతకంటే డబల్ జరుగుతాయి. అండ్ చూడండి నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఇలా బతుకమ్మ పేర్చినందుకు. అండ్ యాక్చువల్గా లైవ్ కూడా చేద్దాం అనుకున్నాను, బట్ నాకు అంత టైం లేకుండే. అండ్ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్.